తరుణ్ భాస్కర్ ప్రజెంట్ మన తెలుగు ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్. ఇతను తీసిన 3 సినిమాలు పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, కీడాకోల అన్ని హిట్సే. కొన్ని మూవీస్ లైక్ పెళ్లి చూపులు అండ్ ఈ నగరానికి ఏమైంది కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మనందరికీ తరుణ్ భాస్కర్ సినిమా అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కామెడీ. ఎందుకంటే ఆయన తీసిన 3 సినిమాలు కామెడీ జానరే. పెళ్లి చూపులు రొమాంటిక్ కామెడీ, ఈ నగరానికి ఏమైంది ఫ్రెండ్స్ కామెడీ, కీడాకోల క్రైమ్ కామెడీ. కానీ ఈయన మూవీస్ లో ఒట్టి కామెడీ మాత్రమే కాకుండా ప్రతి మూవీలోనూ అండర్లయింగ్ గా ఒక డీప్ ఫిలాసఫీ ఉంటుంది. ఈ 3 మూవీస్ లో ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది. ఆ సీన్ దట్ డిఫైన్స్ ది హోల్ పాయింట్ ఆఫ్ ది స్టోరీ. ఫస్ట్ పెళ్లి చూపులు మూవీలో ఈ సీన్ చూడండి. అసలు ప్రతి దానికి తొందర ఎందుకు? వై? కాలేజ్కి వెళ్ళావా పాస్ అవ్వు, అయ్యావా పెళ్లి చేసుకో, తొందర చేసుకో, చేసుకున్నావా పిల్లాడిని గాను, కన్నావా రెండాడిని గాను, ఇద్దరిని కన్నావా వాళ్ళని కాలేజీలో చేర్చు. ఏంటి అంకుల్ ఇది? ఇదే నా లైఫ్ అంటే? అరే కొంచెం ఆగండి అంకుల్, చేసుకుంటాము, నెమ్మదిగా చేసుకుంటాము. అసలు మీ ఫాదర్స్ ఎవ్వరికి అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా, అది ప్రాబ్లం. ఈ సీన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే మనం లైఫ్ లో అన్ని తొందరగా జరిగిపోవాలని కంగారుగా బతికేస్తాం. కానీ మనం ఒక్క క్షణం ఆగి జీవితంలో ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తూ బతకాలని హీరో క్యారెక్టర్ ద్వారా చెప్పించారు. ఒకసారి ఈ నగరానికి ఏమైందిలో కూడా ఈ సీన్ అబ్జర్వ్ చేయండి. జూబ్లీస్ పోయినాం, ఇప్పుడు జూబ్లీస్ నుండి యూఎస్ పోతున్నాం. అదేనారా నీ ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ అంటే? అరే ఇప్పటికి 4 years అయిందిరా. గోవా వచ్చినా మారతాం అనుకున్నా. ఆహా 1 second. నువ్వు మారేడుపల్లి నుండి జూబ్లీస్ పోయినా, జూబ్లీస్ నుండి యూఎస్ పోయినా, నువ్వు మారేడుపల్లి గుర్తుపెట్టుకో. అరే నీకు ప్రతిదీ బిజినెస్ డీలేనారా? ఎప్పుడు ఇచ్చిన పైసలు అని చస్తావెందుకురా? ఏమన్నా అంటే బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి, పెద్ద కార్లలో తిరగాలి, రేర్ వైన్ తాగాలి, ఫేక్ ముచ్చట్లు పెట్టాలి, హై క్లాస్ ముచ్చట్లు పెట్టాలి. రే లైఫ్ అంటే నలుగురు నచ్చిన వాళ్ళతో వండుకుంటా, 4 మెతుకులు అన్నం తినుకుంటా, నచ్చిన పని చేసుకోడు. రే నువ్వు పక్కన జరుగు, దాంట్లో ఉంటుంది రా సుకూన్. నువ్వు కెమెరా పట్టుకున్నప్పుడు ఫాల్తు వీడియోలు ఫోటోలు తీస్తుండే చూడు, అప్పుడు నీ ముఖంలో ఉంటుండే రా సుకూన్. ఈ సీన్ లో ఆనందం గురించి చెప్పారు. మన జీవితంలో మనకు నచ్చిన పని చేస్తూ మనకు నచ్చిన వ్యక్తులతో ఉంటే మన జీవితం చాలా సుఖంగా ఆనందంగా ఉంటుందని వివరించారు. కీడాకోల గురించి చెప్పారు. మనం ఎప్పుడు మన జీవితంలో వేరే వాళ్లకు భయపడుతూ బతుకుతాం, కానీ మనం అసలు ఎవరికీ భయపడకుండా మనకు నచ్చినది చేస్తూ స్వేచ్ఛగా బతకాలని తరుణ్ భాస్కర్ డైరెక్ట్ గా చెప్పారు. అండ్ కీడాకోలలో ఇంకో సీన్ కూడా చాలా బాగుంటుంది. ఆశ గురించి చెప్పారు. నిజంగా మన జీవితంలో మనకి కావాల్సినవన్నీ ఉన్నా ఇంకా వేరే వాటి కోసం ఆశపడతాం. దురాశ దుఃఖానికి చేటు, కానీ ఆశపడటం మానవుడి నైజం అని ఈ సీన్ అర్థం. తరుణ్ భాస్కర్ సినిమాలు చూడటానికి కామెడీ మూవీస్ లా ఉంటాయి, కానీ అందులో చాలా లోతైన ఫిలాసఫీ ఉంటుంది. తరుణ్ భాస్కర్ మూవీస్ మాత్రమే కాదు, ఆయన రీసెంట్ స్పీచెస్ చూసినా కూడా ఆయన నమ్మే ఫిలాసఫీ ఏంటో మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి ఈ స్పీచ్ ని వినండి. ఇప్పుడు చాలా మంది అన్నారనమాట, క్లారిటీ లేదు, ఫ్లోలో వెళ్ళిపోతున్నారు. ఫ్లోలోనే వెళ్ళాలి. ఎందుకంటే ఏ రోజైతే నేను ఇది చేస్తున్నా, నేను ఇదే అని ఎప్పుడైతే కిరీటం వేసుకుంటావో దేవుడు కిందున్న కార్పెట్ ఇట్లా ఒక్కసారి గుంజి చూపిస్తాడు దేవుడు ఎవడో అని చెప్పి. సో అందుకనే ఏ ఫ్లో వస్తే ఆ ఫ్లోలో కొట్టుకోవడమే కానీ మన వల్ల చేసేది ఏం లేదు. వీలైతే సాయం చేయాలి. వీ హ్యావ్ టు డూ అవర్ బెస్ట్ అండ్ దట్స్ వాట్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్. దర్ ఆల్ క్రియేటివ్ ఇండివిజువల్స్. సో అది మ్యాటర్. తరుణ్ భాస్కర్ మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి గైస్.